సింహరాశి వారికి ఈ నెల 18, 19, 20, 21వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అంటే అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటేనే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేది కొన్ని రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. ఒంటరిగా కూర్చొని అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను అన్న విషయం కూడా మీకు చక్కగా అర్థమవుతుందనమాట. ఎందుకంటే కోటి జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ కంట పడవు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి అనమాట. వీరి రాశికి అధిపతి రవి, అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే వీరి రాశికి అధిపతి అనమాట. వీరు వెలుగుతున్నటువంటి సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అలాగే ఈ సింహరాశి వారు కూడా అంతే ప్రకాశవంతంగా ఉంటారనమాట. వీరి యొక్క అంటే చూసినప్పుడు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఈ సింహరాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే వారి ముఖాలను మనం చూసినప్పుడు ఏంటంటే ఒక కాంతితో, ఒక తేజోమయంతో, ఒక అసలు అంటే వారిని చూస్తేనే ఒక ఆకర్షణ అనేది వారి దగ్గర బాగా ఉంటుందన్నమాట. మంచి రూపం కలిగినటువంటి వారు, అలాగే మంచి కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులన్నమాట ఈ సింహరాశి వారు. కాబట్టి వారిని చూస్తేనే మనకి చూడంగానే వీళ్ళని అంటే చూస్తూ ఉండాలి అని అనిపించేటటువంటి అందము, ఆకర్షణీయము, అలాగే మాట తీరు కానివ్వండి, పద్ధతి, ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పగా ఈ సింహరాశి వారిలో మనకైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టాల్సినటువంటి వ్యక్తులు కాదు, మంచి ధనిక కుటుంబాల్లో పుట్టాల్సినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు. అసలు వారి రూపురేఖలు కానివ్వండి, వారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీరు బాగా కోటేశ్వరులు, వీరు బాగా గొప్ప గొప్ప కుటుంబాల్లో ఉన్నటువంటి వారు అని చెప్పి ఎవరైనా సరే వీరిని చూస్తే అనుకోవాల్సిందేనమాట. అంత గొప్పగా ఉంటారనమాట. అంటే వీరి యొక్క రూపురేఖలు అవ్వచ్చు, వీరి యొక్క పర్సనాలిటీ అవ్వచ్చు, అంటే వీరిని చూడంగానే ఒక గొప్ప మనుషుల్లాగా వీళ్ళేంటంటే బాగా మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైటు, మగవారు ఏంటంటే మంచి హైటుతో, మంచి పర్సనాలిటీతో, ఆడవారు కూడా చక్కగా బొమ్మల్లాగా చూడంగానే ఎవరైనా సరే వీళ్ళు చాలా గొప్పవాళ్ళమ్మ, చాలా బాగా ధనిక కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వారు అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారనమాట. మనుషులు అంత గొప్ప మనుషులు, అంత చక్కటి వాళ్ళు అనమాట. అయితే వీరు మధ్యతరగతి కుటుంబాల్లో కొంతమంది పుట్టినప్పటికీ కూడా వారి యొక్క పద్ధతులు అంటే మంచి సంప్రదాయమైనటువంటి కుటుంబాల్లో పుడతారనమాట. ఎందుకంటే మనిషికి డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటి అనంటే మంచి సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు. కాబట్టి అలాంటి కుటుంబాల్లో నుంచి ఈ సింహరాశి వ్యక్తులు ఉంటారు కాబట్టే వారు మనుషుల యొక్క రూపురేఖలు, వారిని చూసినప్పుడు వారి యొక్క విధానాలు కానివ్వండి అన్నీ కూడా అంత గొప్పగా కనిపిస్తూ ఉంటాయి కొట్టొచ్చినట్లు. అంత గొప్పగా ఈ సింహరాశి వారి గురించి అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వీరిలో కొంతమంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు, కోటేశ్వరులు ఉండి ఉండవచ్చు, లేదా మధ్యతరగతి వాళ్ళు ఉండి ఉండవచ్చు, కొంతమంది ఏమీ లేకుండా కూడా ఉండి ఉండొచ్చు. అయితే వీరి యొక్క మనస్తత్వాలు మాత్రం అందరికీ సమానంగానే గొప్పగానే ఉంటాయి అన్నమాట. మనసులో మాత్రం బంగారాలని చెప్పుకోవచ్చు. అయితే ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి బాధలు, కష్టాలు కూడా అంతే గొప్పగా, అంతే భయంకరంగా వస్తాయండి. చాలా వరకు కూడా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలతో వీళ్ళు ధైర్యంగా అంటే కష్టాన్ని చూసి పారిపోయే వ్యక్తులు కాదు, కష్టానికి ఎదురుగా నిలబడి పోరాడేటటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి వీళ్ళు ఇంకా ఈ మాత్రమైనా కూడా హ్యాపీగా ఉన్నారంటే వీరి యొక్క ధైర్యమే కారణము, వీరి యొక్క మంచితనము, నీతి నిజాయితీలే కారణం అనమాట. కానీ కష్టాలనేవి ఏంటంటే దాడి చేస్తూ ఉంటాయి. ఒకటి తీరక తలికి ఇంకొకటి, ఇంకొకటి తీరక తలికి ఇంకొకటి ఏంటంటే ఇలాగ మొత్తం ఒకేసారి వచ్చేటప్పటికి వీరికి ఏంటంటే తట్టుకోవటం అనేది చాలా కష్టమవుతుందనమాట. అలా ఉండి చాలా అసలు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే చాలా చెప్పుకోలేని బాధలోకి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఎంత ధైర్యం ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ మనకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే సమస్యలు మరీ ఎక్కువైపోతున్నప్పుడు తల తిరిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఫేస్ చేయలేము. అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు, ఇంకా మరింత సమాచారం తెలుసుకునే ముందు
ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే గురువుగారి ద్వారాగా అందుతుంది. మీ సమస్యకు తగ్గట్లుగా గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయగలుగుతాయన్నమాట. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది, కష్టము ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీరు పూర్తిగా మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇలా సింహరాశి వారు ఏంటంటే సింహాల్లాగా నిజంగా చాలా ధైర్యవంతులండి. ఏదైనా సరే అంటే జిత్తులు మారి నక్కలు కొంటాయి చూడండి తెలివితేటలు. చాలామంది ఏంటంటే ఎక్కువ తెలివితేటలు చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి తెలివితేటల వల్ల ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి గోతుల్లో వాళ్ళే పడుతూ ఉంటారనమాట. కానీ సింహరాశి వారు ఏంటంటే ముక్కుసూటి మనుషులు. ఏదైనా సరే వీరి మాట కానీ, వీరి ప్రవర్తన కానీ, వీరు ఉండే పనితీరు కానీ ఏంటంటే కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుందన్నమాట. ఒకటే మాట, ఏదైనా ఒకటే డెసిషను, తప్పో ఒప్పో జరగాలనుకుంటే అది జరిగిద్ది అని చెప్పేసేసి ఏంటంటే ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారనమాట. 4 రకాల మాటలు, 4 రకాల ఆలోచనలు, కూర్చొని గంటలు ఆలోచించటము, వాళ్ళతో వీళ్ళతో సోది చెప్పటము, ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవన్నమాట. ఎక్కువగా ఏంటంటే కష్టపడి ₹1 సంపాదించుకోవాలి, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేసుకోవాలి, సరే దైవం మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అన్నట్లుగా ఈ సింహరాశి వారి యొక్క వ్యవహారం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇంత గొప్ప మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా మరి పరిస్థితులు, మరి గ్రహాలు అనేవి సరిగ్గా ఉండవు కదా. అవి అనుకూలించినప్పుడు ఏంటంటే వీరికి కూడా మానసికంగా నలిగిపోవటం అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మానసిక ధైర్యం అనేది కుంగిపోతుంది. అలా కొంతమంది వ్యక్తుల వల్ల ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే డబ్బు పరంగా కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరిచేసుకోగలుగుతారు. అంటే జీవితంలో తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల కన్నా కూడా వీరు ఎక్కువగా వీరి రెక్కల మీద కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అంటే పిత్రార్జిత ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వీరే ఎక్కువగా కుటుంబాలను లాక్కు రావటము, పెద్దవాళ్ళను కూడా వీళ్ళే చూసుకోవటం, పిల్లలను చూసుకోవటం, ఇంట్లో మరి కుటుంబం అంటే ఎన్నో ఖర్చులు, ఎన్నో ఇది అది అని చెప్పేసి ఉంటుంది కదండి. సముద్రాన్నైనా ఏదటం తేలికేమో కానీ సంసారాన్ని ఎదటం అంటే అంత తేలికేం కాదు. అది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందన్నమాట. అలా రకరకాలైనటువంటి ఖర్చులు, రకరకాలైనటువంటి సమస్యలతో వీరేంటంటే అహర్నిశలు కుటుంబం కోసం అట్లా ఆ ఇదిలో బతుకుతూ ఉంటారనమాట. ఎవరికి నష్టము, కీడు అయితే మాత్రం కల్లో కూడా చేయాలని కోరుకోరండి. వీరి మనస్తత్వం అయితే అసలు అది కాదనమాట. అలాగా రెక్కల కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే కొంచెం మానసిక ధైర్యం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాధలు పడి ఏంటంటే మనుషులు ఆ గుండె ఏంటంటే కొంచెం రాయిలాగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎవరికైనా అంతేనండి. బాధలు మితిమించినప్పుడు వాళ్ళ యొక్క గుండె అనేది చివరికి బండరాయిలాగా మారిపోతుంది అనమాట. అప్పటికప్పుడు కొత్తగా వస్తుంటే బాధలంటే వామ్మో ఇదేంటి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు కదా. అలాగ కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే భయపడతా ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి అదే పనిగా బాధలు వచ్చే వాళ్ళకి ఇక భయం ఏముంది? ఇక దానికి పరిష్కారాలు ఆలోచించుకోవటం, ఏదో జన్మలో గట్టిగా చేశాము పాపము అని చెప్పేసేసి బాధలు పడుతుంది తప్ప వాళ్ళకి పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదన్నమాట. భగవంతుడి మీద భారం వేస్తూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారి యొక్క కొంతమంది మనస్తత్వాలు చూస్తే అలా గట్టిగా రాడ్డు తేలి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ భగవంతుడి అనుగ్రహం అయితే వీరి మీద పుష్కలంగా ఉందండి. మీది ఖచ్చితంగా అదృష్టపు రాశుల్లో ఈ సింహరాశి వారిది కూడా ఒక అదృష్టపు రాశి అని చెప్పుకోవచ్చు. మీకు సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి మీరు బాధపడుతున్నారే కానీ ఇంకా మాత్రమైనా ఈ ఉంటున్నారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీకు భగవంతుడు తోడుగా ఉండటం వలన మీరు ఆ మాత్రం కాస్తో కూస్తో దానితోటి బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు చేసిన పూజలు, మీరు చేసిన మంచి పనులు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలో అవ్వచ్చు, మాట రూపంలో అవ్వచ్చు, మిమ్మల్ని బయటపడేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే మీరు చాలా అదృష్టవంతులు. జీవితాంతం కూడా మీకు తిండికి కానీ, గుడ్డలకు కానీ, అలాగే కనీస అవసరాలు తీర్చుకోవటానికి కానీ ఎటువంటి లోటైతే జరగదు. కోట్లకు కోట్లు ఉంటాయని చెప్పలేం కానీ మీకు మాత్రం ఖచ్చితంగా జరిగిపోతుంది హ్యాపీగా. అందులో అయితే దిగులు ఉండదు. కష్టం అనేది సంపాదించుకోవాలండి. ఎందుకంటే
కాలు చెయ్యి ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా వయసు ఓపిక ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడు ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే మనకి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఎవరికి చేతనైనటువంటి కష్టం అనేది వాళ్ళు చేసుకోవాలి. కష్టం చేసుకున్నప్పుడే ఆ రూపాయి విలువ ఏంటనేది కూడా బాగా తెలుస్తుందన్నమాట. కష్టపడకుండా రూపాయి వస్తుందా అని అంటే అది ఎవ్వరూ చెప్పలేము. కష్టపడితేనే ఎవరికైనా వస్తుంది. కష్టమే ఈ రోజుల్లో సరిగ్గా దక్కట్లేదు. కాబట్టి పని చేసుకోవాలండి. చేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది. అంటే రూపాయి వస్తుంది అనుకున్న కాడ మీరు కష్టపడేదాన్ని బట్టి మీకు ఇంకా రూ. 4 కలిసి వచ్చే అవకాశం అయితే ఇప్పుడు పుష్కలంగా ఉందన్నమాట. విద్య, ఉద్యోగం, వ్యాపారము ఇలా మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి మనకు పాఠాలు నేర్పించడానికి వస్తాయి కాబట్టి వాటికి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి వాటి గురించి మీరు బాధపడాల్సిన పని అయితే లేదనమాట. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వల్ల మనకు అంటే ఒక మెట్లులాగా వాటిని ఉపయోగించుకోవాలి పైకి ఎదగటానికి. అలాంటివి చిన్న చిన్న ఒత్తిడులు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి గురించి మీరు ఆలోచించవద్దు. అయితే మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అయితే మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ ఉండవచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదన్నా ప్రవేశం కూడా జరగవచ్చు అనమాట. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో ఏంటంటే చాలా రకాలైనటువంటి అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే స్టార్టింగ్లో ఆ వ్యక్తి పరిచయం బాగానే ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని అభిమానంగా పలకరిస్తారు, మీరు వారిని అభిమానంగా పలకరిస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ శృతి మించి పాకాన పడినట్లుగా వాళ్ళు ఉండేటటువంటి తర్వాత ఏంటంటే కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు అనంటే ఆ వ్యక్తి వచ్చేటప్పటికి మీ రక్త సంబంధికుల్లో అవ్వచ్చు, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, లేదా మీ స్నేహితుల రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఏదన్నా కానీ అసలు పూర్తిగా బయట వ్యక్తులైతే కాదండి. కొంచెం మీకు తెలిసినటువంటి మనుషుల్లోనే ఎస్ అనేటటువంటి పేరు అక్షరం కలిగి ఎవరైతే ఉంటారో వారితో మీకేంటంటే కొంచెం రకరకాలైనటువంటి మాట తీరు ఇలాంటివి అడ్డంకులు, సమస్యలు వచ్చే అవకాశాలు అయితే మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్లో అందరూ బాగానే ఉంటారు. కానీ అది మనం ఉండే విధానం బట్టి అవ్వచ్చు, లేదా అవతల వాళ్ళ యొక్క మనసు రకరకాలుగా ఆలోచించడం వల్ల అవ్వచ్చు, కొన్ని రకాల సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. మీరేంటంటే సింహరాశి వారు ఒకసారి ఒక మనిషిని నమ్మితే మాత్రం గట్టిగా నమ్మేస్తారండి. ప్రాణం పోయినా కూడా వారి చేతిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఒక్కసారి ద్వేషం పెంచుకుంటే మాత్రం పూర్తిగా దూరం పెట్టేస్తారు. అయితే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంటే గబక్కన స్పాట్ నిర్ణయాలు అనేవి తీసుకోలేరు, కొంచెం సమయం పడుతుంది. అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో కూడా గత కొంతకాలంగా ఇదే జరుగుతుందన్నమాట. ఆ ఎస్ అనే వ్యక్తి అబ్బాయి అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, లేదా మగవారు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ఈ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మాత్రం కొన్ని రకాల సమస్యలు అయితే మీరు ఫేస్ చేస్తున్నారనమాట. అంటే ఏదన్నా డబ్బు పరంగా వారు ఏదన్నా అడిగి ఉంటే మీరు సహాయం చేసి మళ్ళీ పలానా టయానికి ఇస్తామని చెప్పి తీసుకోవటము, ఇవ్వకపోవటము, మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టటము, మీరు తిరిగి అడిగితే మళ్ళీ మిమ్మల్నే అది ఇదని చెప్పేసేసి వాళ్ళు వేలెత్తి చూపించడం అవ్వచ్చు. ఇలాగ కొన్ని రకాల సమస్యలుగా డబ్బు పరంగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట, మిమ్మల్ని ఎదురుగానేమో పొగట్టము, చాటుగానేమో తీసేసేయటము, మీ మీద ఒక కక్ష కట్టినట్లు చేయటము, మీతో బాగానే మాట్లాడినట్లు ఉంటారు, మళ్ళీ అంతలోనే మాటల రూపంలో పక్కన పొడుస్తూ ఉంటారనమాట. నలుగురిలో ఏంటంటే ఎక్కువగా అవమానాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని నలుగురిలో ఏదో ఒక రూపంలో బాగా మాట్లాడుతున్నట్లుగా ఉండి చివరిలో ఒక చోట ఏంటంటే అవమానం చేస్తూ ఉంటారనమాట. అది మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అది మీ మనసుకు తెలిసిద్ది, వాళ్ళ మనసుకు తెలిసిద్ది. ఎందుకంటే వాళ్ళు కావాలనే చేస్తారనమాట. అలాగా మీ మీద పోటీగా, మీ మీద పందెంగా మిమ్మల్ని అవమానించటము, మిమ్మల్ని చులకం చేయటము, మిమ్మల్ని ఏడిపించటము, మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండటము, ఎవరు లేనప్పుడు బాగానే మాట్లాడతారు, బాగానే కాస్త అంత క్లోజ్గా ఉంటారు, మళ్ళీ నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మిమ్మల్ని తీసి పడేస్తూ ఉంటారనమాట. ఇట్లాగా మీరు ఏదన్నా కాస్త నమ్మకం మీద ఏదన్నా ఒక వస్తువు కానీ, ఏదన్నా ఒక ఇల్లు కానీ ఇలాంటివి ఏదన్నా అద్దెలకు ఉండమని, లేకపోతే ఒక వస్తువు వాడుకోమని వాళ్ళు అడిగితే, నోరు తెరిచి అడిగితే మీరు ఇచ్చి ఉన్నప్పుడు ఆ వస్తువులను వాడుకొని మళ్ళీ వాటికి సంబంధించి మళ్ళీ డబ్బు ఇవ్వకపోవటం అవ్వచ్చు, ఆ వస్తువును తిరిగి ఇవ్వకపోవటం అవ్వచ్చు, తీసుకున్న ధనం ఇవ్వకపోవటం అవ్వచ్చు. ఇలాగ చాలా రకాలుగా కూడా చూసుకున్నట్లయితే
వ్యక్తులైతే ఎక్కువగా అవమానాలు చేస్తూ ఉంటారనమాట. అది మరి అత్తల రూపంలో ఉంటారా, ఆడబిడ్డల రూపంలో ఉంటారా, అది ఇక అంటే మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చండి. అది మీరు చూసి మీరు ఆలోచించుకోగలిగితే అది మీకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారి జీవితంలో చాలామంది ఉండి ఉండవచ్చు. అయితే అందరినీ అనుమానించమని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదండి. ఆ 10 మంది ఉన్నారనుకోండి ఎస్ అనేటటువంటి వ్యక్తులు, అందులో కనీసం ఒకళ్ళిద్దరైనా ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారనమాట. అంటే వారి మాట తీరు కొంచెం ఇలాంటివి కొంచెం తేడాగా అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వారిని మీరేం చెయ్యాలి అనంటే వారికి దూరంగా ఉండండి, వారిని దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే అవతల వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వటం మీది కూడా పొరపాటే. ఇప్పుడు ఆ మనిషి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, సమస్య వస్తుంది, అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, మీ మీద చాడీలు చెప్తున్నారు, మీ అనుకున్న వాళ్ళ దగ్గరే మిమ్మల్ని బ్యాడ్ చేసేస్తున్నారు, ఇన్ని రకాలు మీరు వాళ్ళు చేస్తున్నారు అని తెలిసినప్పుడు అలాంటి వాళ్ళని ఇంకా మీరు పానీలే అని అనుకుంటున్నారు చూడండి, అది మీ పొరపాటు అనమాట. అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేసేసేయాలి. కొంతమందికి మనం ఏంటంటే ఎంత మంచి చేసినా, ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఎలా ఉండాలో వాళ్ళకలాగే ఉంటారండి. మన ప్రేమలో కూడా 100 రకాల తప్పులు వెతికేటటువంటి టాలెంట్ అనేది వారికి మాత్రమే ఉంటుందన్నమాట. ప్రేమను కూడా పగగా చూస్తూనే ఉంటారు, మన మంచిని కూడా అలుసుగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులతో మనం ఏంటంటే గబక్కం తీసేయలేక మనం అభిమానాలు పెంచుకొని ఉంటాం కాబట్టి మనం తీసేయటానికి ఆలోచిస్తూ ఉంటాము. మన అభిమానాన్ని, మన మంచితనాన్ని వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? చులకన, అలుసు, మేము తప్ప గతి లేదు, మేము తప్ప దిక్కు లేదు, మేము లేకుండా వీళ్ళు ఉండలేరు. వాళ్ళు మళ్ళీ మీకు పెట్టేది ఏమీ లేదు. అసలు వాళ్ళ ద్వారాగా మీకు ₹1 లాభం కానీ 1% ఉపయోగం కానీ ఏదీ ఉండదు. వాళ్ళు మీకు అక్కరకు వచ్చేటటువంటి మనుషులే కాదు. మీ ప్రయాణం మీరు చేసుకోవాల్సిందే, మీరు కష్టం మీరు పడాల్సిందే. కానీ ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వచ్చిద్దేమో అని చెప్పి మీరు అనుకున్నారు అనంటే మాత్రం ఏ అవసరాలు ఉండవు. వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తూనే ఉంటారు. వారి చెప్పు కింద వారి కాళ్ళ కింద చెప్పులాగా బతకాల్సిందేనమాట. కాబట్టి అలాంటి బ్రతుకులు అనేవి వద్దు. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలా మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఒకళ్ళో ఇద్దరు ఖచ్చితంగా తగులుతారండి. ఆ వ్యక్తులు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకొని వారిని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వారికి మీరు దండాలు పెట్టొద్దు, వారికి మీరు సలాం చేయొద్దు అనమాట. ఎంతవరకు ఉంచాలో వారిని అంతవరకే ఉంచేసేసేయండి. ఎందుకంటే మీరు ఎంత మంచితనంగా పానీలే అని చెప్పేసేసి మీరు అనుకుంటే వాళ్ళు నెత్తికెక్కి తొక్కుతారే కానీ వారు మాత్రం మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి అదంతా జరిగే పని కాదండి. వారి వల్ల అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నష్టాలే జరుగుతాయి కానీ లాభాలైతే మాత్రం ఏమాత్రం జరగవు. మొదట్లో వదిలిపెట్టేటప్పుడు కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తర్వాత హాయిగా ఉంటుందన్నమాట. చెడుని ఏంటంటే ₹1 ఇచ్చైనా వదిలించుకోవాలి, మంచిని ₹1 ఇచ్చైనా కొనుక్కొచ్చుకోవాలన్నమాట. అలాగా మనకి చూసే ఈ ఇదిలో ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులు అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ జీవితంలో అలా ఉన్నవారిని, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వారిని మీరేమనొద్దు, మీరు తిట్టొద్దు, మీరు ఏమనొద్దు. వారు అవమానించినట్లుగా మీరు కూడా అవమానించాలని చూడొద్దు, ఏమీ చెయ్యొద్దు. సైలెంట్గా పక్కకు తప్పుకోండి, పక్కకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు ఉన్నాయి అనుకోండి, రోడ్డు మీద తివాచీ పరచాలని అనుకోకూడదు, మన కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. కాబట్టి అలాంటి చెడ్డవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మనం తలదించుకొని పక్కకు వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని అనటం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. కుక్కతో ఒక వంకర అన్నట్లుగా కొంతమంది బుద్ధులు మనం ఎంత సరిచేయాలని చూసినా కూడా వాళ్ళ బుద్ధులు వంకరగానే ఉంటాయి. అలాంటి వాటిని వదిలేసేసేయాలి, కానీ మనం మార్చే ప్రయత్నం చేయకూడదు. చేసినా కూడా వేస్ట్, పిచ్చోళం అయిపోతాం అన్నమాట. కాబట్టి ఎలా బ్రతికే వాళ్ళని అలాగే బ్రతకనివ్వండి. మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటా, ఎవరిని వేలెత్తి చూపించవద్దు, ఎవరిని అనొద్దు. మంచిని నేర్చుకుందాం, చెడును వదిలేసేద్దాం. ఇంతవరకు మనం చేసుకుంటే ప్రశాంతంగా బతకగలుగుతాం అన్నమాట. కాబట్టి సింహరాశి వారు మీ జీవితంలో భార్యాభర్తలు అయితే కాదండి, కొంతమంది అంటూ ఉంటారు ఎస్ అనే వ్యక్తి పేరు, నా భర్త పేరు ఎస్తో స్టార్ట్ అయింది, లేదా నా భార్య పేరు ఎస్తో స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది భార్య
భార్యాభర్తలకు సంబంధించింది కాదు. ఇక్కడ భార్యాభర్తలని ఎక్కడ చెప్పట్లేదండి. ఎందుకంటే భార్యాభర్తలు ఎస్ అనే పేర్లతో స్టార్ట్ అయినా అది సంసారం కాబట్టి వారిద్దరూ అడ్జస్ట్ అయిపోవాలి, సర్దుకుపోవాలి. వాళ్ళు కలిసిమెలిసే ఉండాలి. అది వేరే విషయం. భార్యాభర్తల గురించి ఇక్కడ మనం చెప్పట్లా. మనం చెప్పేది ఏంటంటే బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, దూరపు చుట్టాలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి మనం చెప్తున్నాం కానీ భార్యాభర్తలకు సంబంధించిన విషయం అయితే కాదు. మీ భార్య పేరు ఎస్తో స్టార్ట్ అయినా, భర్త పేరు ఎస్తో స్టార్ట్ అయినా, వాళ్ళు మొండిగా ఉన్నా మీరు వాళ్ళని మార్చుకోవాలి, వారితో జీవితాంతం కలిసి బ్రతకాలి. అది వేరే విషయం. కాబట్టి భార్యాభర్తల గురించి ఇక్కడ చెప్పట్లా. అది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుందనమాట. ఇలా ఈ సింహరాశి వారి జీవితంలో అయితే ఈ 4 రోజుల్లో అనుకోని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇలాంటి గొప్ప విషయాలు అనేవి తెలుసుకొని మీ జీవితాన్ని చక్కగా పూలబాట చేసుకోండి. అంతేకాని తొందరపడొద్దు, ఆవేశాలు కోపాలు వద్దు. ఎందుకంటే సింహరాశి వారికి కోపం అనేది ముక్కు మీదే ఉంటుందన్నమాట. కాబట్టి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని తీసి పక్కన పెట్టండి. నచ్చితే చేద్దాం, నచ్చకపోతే వదిలేసేద్దాం అంతవరకు. అంతేకాని ఎవరిని వేలెత్తి చూపించాల్సినటువంటి అవసరం అయితే మనకు లేదండి. కాబట్టి చక్కగా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటా, మీ రూపాయి మీరు సంపాదించుకుంటా, మీరు హ్యాపీగా ఉండండి. గబక్కన ఎవరిని నమ్మవద్దు. అలాగే మీకేంటంటే ఎవరికైనా డబ్బు పరంగా గబక్కన ఎవరికి చేజారవద్దు. చేజారిన డబ్బు ఏంటంటే మళ్ళీ వెనక్కి రాదనమాట. ఎంత కష్టపడితేనో డబ్బు రూపాయి అనేది రావట్లా. అలాంటి రూపాయిని తీసుకువెళ్ళి గబక్కన తెలియని వాళ్ళ చేతుల్లో డబ్బు అనేది వదిలించుకోవద్దు. ఎందుకంటే డబ్బు ఉంటేనే మన జీవితంలో సమస్యలు తీరతాయి. అంతేకాని డబ్బు ద్వారాగా మన జీవితంలో అంటే డబ్బును వదిలించుకుని తీరే సమస్యలు అనేవి అది కరెక్ట్ కాదనమాట. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ తొందరపడి డబ్బును మాత్రం వదలొద్దు. ఎందుకంటే కష్టపడితేనే వస్తున్న డబ్బు కాబట్టి గబక్కన డబ్బును చేజార్చుకోవద్దు. ఏముందలే అని చెప్పేసి రూపాయిని కూడా వదులుకోవద్దు అనమాట. డబ్బు విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా నమ్మిచ్చారంటే మాత్రం ఆ డబ్బు చేతికి రాదు. కాబట్టి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి డబ్బును గబక్కన నమ్మి ఎవరి చేతికి ఇవ్వవద్దు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరేంటంటే చాలా వరకు కూడా ఆవేశాలను కోపాలను తగ్గించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తప్పు అని తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాము. అలాంటివి చేసి కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి గ్రహాలు అనుకూలించినప్పుడు తప్పు మనం తెలిసి చేసి కూడా ఎదుటివారిని అంటూ ఉంటామన్నమాట. అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మాట చెప్పినప్పుడు, ఒక ఇది చేసినప్పుడు మనకు నచ్చినప్పుడు మాత్రమే మనం చేస్తూ ఉంటాము. కానీ దానికి ఏంటంటే మనం ఎవరిని కూడా వేలెత్తి చూపించకూడదు అనమాట. అలా కొన్నిసార్లు ఏంటంటే పొరపాట్లు అనేవి ప్రతి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదంతా మన టైం అనుకొని సర్దుకుపోవాలి. కానీ మనం ఒకరిని వేలు పెట్టి చూపించేటప్పుడు మిగిలిన 4 వేళ్ళు అనేవి మన వైపు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దీనివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో కూడా మీకు ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పిల్లలు కూడా కొంచెం మాట వినకుండా కొంచెం ఎదురు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా మీ కుటుంబంలోని ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు కుటుంబం తరపు నుంచి రాకూడదు అనంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువగా ప్రేమించండి. డబ్బుని ఎక్కడైనా ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. డబ్బు మాత్రం ఎవ్వరికి మాత్రం ఏ రూపంలో కూడా ఇవ్వవద్దు. మీ కుటుంబ అవసరాల కోసం మీరు వాడుకోండి, తప్పు లేదు. అంతేకాని స్నేహితులని, ఫ్రెండ్స్ అని మొహమాటం కోసం ఇలా డబ్బుని ఏ రూపంలో కూడా మీరు వదిలించుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజులైతే మీకు బాగుంటుంది. ఈ 4 రోజుల్లో 3 రోజులు బిజీగా ఉంటారు. ఒకరోజు మాత్రం కాస్తంత విశ్రాంతిగా ఉంటారు. కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు. హ్యాపీగా ఇష్టమైంది తింటారు. కాసేపు నిద్రపోతారు, రెస్ట్ తీసుకుంటారు. ఇలా జరుగుతుంది. అలాగే మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలన్నమాట. ముఖ్యంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు బాగుంది, ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారితో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య
సఖ్యత అనేది బాగుంటుంది. వ్యాపారంలో ఉద్యోగాల్లో మీకు బాగా కలిసి వచ్చే సమయము. అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టపడండి. కొంచెం బద్ధకము ఇలాంటివి లేకుండా కొంచెం ఎక్కువ కష్టపడినట్లయితే ఇక రాజులేనండి, సింహాల్లాగా మీకు తిరుగు అనేది ఉండదనమాట. కాబట్టి కొంచెం కష్టపడండి, మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి. ఈ 4 రోజులైతే మీకు జరిగేది ఇది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవటం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయండి. అలాగే మీకు తెలిసిన సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన సింహరాశి మిత్రులకు కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ మంచి కూడా కావచ్చండి. అలాంటిది ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.